ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు బీఏ బీకామ్ బీఎస్సీ చదివేవాళ్ళు తక్కువ. ఎందుకంటే బీఎస్సీ తర్వాతన ఉద్యోగాలకి అవకాశాలు తక్కువ ఉండేవి. బీఏ బీకామ్లు అయితే కనుక క్లరికల్ ఉద్యోగాలు లేకపోతే అకౌంటెంట్ ఉద్యోగాలు ఇవి ఉండే. ఆ తర్వాత కాలంలో బీటెక్ కాలేజీలు విపరీతంగా పెరగటం, ఎస్పెషల్లీ ఏది మెడికల్ ఇంజనీరింగ్ దాని మీద బాగా ఫోకస్ పెరగడం, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి దాన్ని బాగా పుష్ చేయడంతో ప్రతి ఒక్కళ్ళు ఈ చదివేటటువంటి సందర్భంలో 10th క్లాసు ఇంటర్మీడియట్ సందర్భంలోనే ఆ బీటెక్ల వైపుకి లేకపోతే ఎంబీబీఎస్ వైపుకి ప్రిపేర్ అవుతున్నారు. వీటి ఇంపాక్ట్ కాలేజీలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటప్పటికి చదివే వాళ్ళందరూ ఇప్పుడు బీటెక్లు లేకపోతే ఎంబీబీఎస్లే. ఆ ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు బీటెక్లే. బీఏలు బీకామ్లు 100కి 2-3 కూడా చదవనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఈ బీటెక్లలో చదువుతున్నటువంటి వాళ్ళకి పేరులో టెక్ ఉంటుంది కానీ వాళ్ళ బుర్రల్లో టెక్నాలజీ ఉండట్లేదు అన్నటువంటిదే తాజాగా తేలినటువంటిది. దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరబడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్ హౌస్గా భారతదేశం కీర్తి గడిస్తున్న మారుతున్న సాంకేతిక అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక ఐటీ సంస్థలు డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వస్తుంటే వాళ్లలో కొందరికే ఉపాధి దొరుకుతుంది. ఈ క్రమంలో దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. యూనివర్సిటీలు కాలేజీల్లో ప్రోగ్రాముల సంఖ్య పెరుగుతున్నా నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడినటువంటి యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్ లెర్నింగ్ పద్ధతుల మీద దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్నటువంటి సమస్యలు. ప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్ లీడ్స్ డిగ్రీ అప్రెంటిస్షిప్ నివేదిక ఈ లెక్కలు తేల్చింది. ఇందులో పాత సిలబస్తో పాఠాల వలన ఒకటి, నాణ్యమైన అధ్యాపకుల కొరత మరొక కారణం, ఇన్నోవేషన్స్ లేవు, పరిశోధనలు లేవు, తప్పుడు విద్యా విధానం, సెమిస్టర్ విధానంతో నిరంతరం పుస్తకాలతో బట్టి పట్టడమే సరిపోతుంది, నైపుణ్యం ఆధారిత విద్య అసలు లేదు, సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం కూడా పెద్ద సమస్య అవుతుంది. అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ ఈ 2 ఖచ్చితంగా కావాలన్నటువంటిది నివేదిక తేల్చిన సత్యం.